అపర్ నుండి రుద్రాణి నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావా అని అనిపించట్లేదా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి రుద్ర నుండి అది కాదు వదినా అని చెప్తుంటే ఆ మాటకి ఇందిరాదేవి ఉండి ఏది కాదు నీ గొంతులో నుంచి వింత మాటలు వినలేకు పోతున్నామే అని చెప్తూ ఉంటుంది. నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి అపర్ణ ఉండి ఏం చేద్దాం వదినా అని అడుగుతుంది. అక్కడున్న ప్రకాశం ఉండి టిఫిన్ చేద్దామని చెప్తాడు. ఆ మాటకి ఇందిరాదేవి ప్రకాశం వైపు చూస్తుంది. అక్కడున్న వాళ్ళ భార్య కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ అన్న కూడా చూస్తూ ఉంటాడు. అక్కడున్న కళ్యాణ్ కూడా వాళ్ళ నాయన వైపు చూస్తుంటాడు. అప్పు కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న ప్రకాశం అంటే ఆకలిస్తుందని అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి అపర్ణ ఉండి ఆలోచన చేస్తుంటే ఆ మాటకి అత్తయ్య టిఫిన్ అంటే గుర్తుకొచ్చింది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ఇందిరాదేవి ఉండి టిఫిన్ గుర్తొచ్చేదంటే పెసరట్టు ఉప్మా అని చెప్తుంటుంది. ఆ మాటకి అపర్ణ ఉండి అది కాదత్తయ్య అని చెప్తుంటుంది. పూరి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి అపర్ణ ఉండి అత్తయ్య ఏం చేసినా ఏం చెప్పినా కావ్య మా మాట వినట్లేదు కదా అని చెప్తుంటుంది. ఆ మాటకి రుద్ర నుండి మీరు చెప్పింది కావ్య వినకపోవడం కాదు వదినా, కావ్యకి నచ్చింది మీరు చెప్తున్నారు అని చెప్తుంటుంది. ఆ మాటకి ఇందిరాదేవి ఉండి నిన్నోరు కుట్టేశాను రుద్రని, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు చెప్పు అపర్ణ అని చెప్తుంటా. అక్కడున్న అపర్ణ ఉండి అందుకే అత్తయ్య మేము ఒక దీక్ష చేయాలి అని చెప్తూ ఉంటుంది. కళ్యాణ్ అపర్ణ వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న అప్పు కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న స్వప్న కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న ప్రకాశం కూడా చూస్తూ ఉంటాడు. అక్కడున్న ధన్యలక్ష్మి కూడా చూస్తుంటుంది. అక్కడున్న అపర్ణ భర్త ఉండి దీక్ష అంటే అయ్యప్ప స్వామి దీక్షన అమ్మవారి దీక్షన అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి అపర్ణ ఉండి అవే కాదండి, ఈ రోజు నుంచి మనం అందరూ ఏమీ తినకూడదు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ఇందిరాదేవి ఉండి అలాగే వింతగా చూస్తుంటుంది. అక్కడున్న రుద్రాణి కూడా అలానే చూస్తుంటుంది అపర్ణ వైపు. అక్కడున్న అందరూ చూస్తుంటారు. అక్కడున్న అప్పు ఉండి అంటే నిరాహార దీక్ష అని అడుగుతుండే. అక్కడున్న అపర్ణ ఉండి కాదు, ఈ రోజు నుంచి కావ్య చేసిన టిఫిన్ తినకూడదు అని చెప్తుంటా. ఆ మాటకి ఇందిరాదేవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పు కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న అపర్ణ ఉండి కావ్య పెట్టిన కాఫీ తాగకూడదు, మంచినీళ్ళు ఇస్తే కూడా తీసుకోకూడదు అని చెప్తుంది. ఏమంది అత్తయ్య అని చెప్తుంది. ఆ మాటకి ఇందిరాదేవి ఉండి ఏం కాలేదు అది కానీ అని చెప్తుంది. ఆ మాటకి అపర్ణ నుండి కాన్ఫరెన్స్ నచ్చలేదు అత్తయ్య అని అడుగుతుంటుంది. ఆ మాటకి ఇందిరాదేవి ఉండి చాలా బాగుంది అపర్ణ, కానీ ఒక పని చేద్దాం, కావ్య కాఫీ ఇచ్చేది మానేద్దాం, టిఫిన్ తిందాం అని చెప్తుంది. ప్రకాశం ఉండి సంతోషపడుతూ ఉంటాడు. టిఫిన్ అనేదానికి మంచినీళ్ళు కూడా చేద్దాం, మళ్ళీ భోజనం చేద్దామని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ప్రకాశం ఉండి ఇంకా సంతోషపడుతూ ఉంటాడు. టిఫిన్ భోజనం అన్ని కోసం. అక్కడున్న అపర్ణ ఉండి అత్తయ్య ఇదేంటిది, కావ్యాన్ని మార్చాలంటే మేము ఇంతకంటే స్ట్రాంగ్గా ఉండిలే, అర్థమైందా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి ప్రకాశం ఉండి స్ట్రాంగ్గా ఉండాలంటే బలంగా ఉండడం కదా, తినకపోతే బలం ఎలా వస్తుంది వదినా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి అపర్ణ ఉండి మీరు ఉండండి మరిది గారు, అత్తయ్య అందరికీ చెప్తున్నాను, నేను చెప్పిందే చేస్తున్నారు అంతే అని చెప్తుంటా. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి అంతేనా అని అడుగుతుంటే అక్కడున్న అపర్ణ ఉండి ప్లాన్లో ఏ మార్పు లేదు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న ఇంద్రదేవి ఉండి ఇంకా అని ఊరికైపోతుంది. సర్లే ఇలా అని తెలిసింటే కోడి కోసే ముందు ఒక కోడి తినేసి పదాన్ని అని చెప్తూ ఉంటుంది. ఆ ముడికి అక్కడున్న రుద్రాన్ని ఉండి కావ్యకి మార్చినట్లేదు, మనకి శిక్ష వేసుకున్నట్లుంది అని చెప్తుంటుంది. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి ఐడియా వచ్చిందంటే వెనక్కి తగ్గేదే లేదు అని చెప్తుంది. నీకు కావాలంటే ఏ హోటల్కి వెళ్ళి తిను అని చెప్తుంది. రుద్రాన్ని రావుల నుండి సరే అని అనుకుంటుంటారు. అక్కడున్న అపర్ణ ఉండి ఇప్పుడు కావ్య వస్తుంది, ఆరతి తీసుకొని వస్తే ఆ ఆరతి కూడా మేము తీసుకోకూడదు అని చెప్తుంది అపర్ణ. అక్కడున్న ఇంద్రదేవి ఉండి సరేలే అని చెప్తూ ఉంటుంది. అందరూ ఇదే మీటింగ్ చేయండి సరేనా అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న కావ్య ప్రసాదం తీసుకొని వస్తూ ఉంటుంది. అక్కడున్న అపర్ణకి అత్తయ్య తీసుకోండి అత్తయ్య ప్రసాదం అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న అపర్ణ నుండి తీసుకోకుండా మకం తిప్పుకుంటుంది. అక్కడున్న కావ్య వాళ్ళ అత్తయ్య వైపు చూస్తుంటుంది. అక్కడున్న ఇందిరాదేవికి నానమ్మ తీసుకోండి అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ నాన్నమ్మ కూడా తీసుకోదు. వాళ్ళ తాతయ్య దగ్గరికి తాతయ్య తీసుకుని తాతయ్య అని చెప్తుంటే అక్కడున్న వాళ్ళ తాతయ్య కూడా తీసుకోడు. మావయ్య ప్రసాదం తీసుకోండి అని వాళ్ళ మావయ్య కూడా ఇస్తుంటే వాళ్ళ మావయ్య కూడా తీసుకోడు. అక్కడున్న ప్రకాశం మావయ్య కూడా ఇష్టపోతూ ఉంటుంది. అక్కడున్న మావయ్య తీసుకోండి అని చెప్తుంటే అక్కడున్న ప్రకాశం మనసులో అనుకుంటుంటాడు ఆకలేసింది వద్దని తిడుతుందేమో అని వద్దులేమ్మా అని చెప్తూ ఉంటాడు ప్రకాశం మావయ్య. అత్తయ్య మీరు కూడా తీసుకోండి అని చెప్తుంది. అక్కడున్న ధన్యలక్ష్మి ఉండి నాకు కూడా వద్దు అని చెప్తుంది. అక్కడున్న స్వప్న దగ్గరికి వెళుతూ ఉంటుంది. అక్క ప్రసాదం తీసుకోక అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న స్వప్న ఉండి మకం తిప్పుకుంటుంది.
అప్పు నీకు ప్రసాదం అంటే ఇష్టం కదా, తీసుకో ప్రసాదము అనేది చెప్తుంది. అక్కడున్న అప్పు కూడా ముఖం తిప్పుకుంటుంది. అక్కడున్న కావ్య ఉండి అందరేమో ప్రసాదం తీసుకోకుండా అలా ఉన్నారా అని అనుకుంటుంటుంది. అక్కడున్న ఇంద్రదేవి ఉండి నువ్వు నీ మనసు మార్చుకొని మేము చెప్పినంత వినంత వరకు నీ చేతిలో నుంచి ఒక మంచి నీళ్లు కూడా తీసుకోమని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి కావ్య ఉండి అలానే చూస్తూ ఉంటుంది. కావ్య ఉండి గదిలోకి వెళుతూ ఉంటుంది. కళ్ళు తిరిగి అక్కడే మెట్ల దగ్గర పడిపోతుంది. అక్కడున్న అందరూ కావ్య అని లేపిస్తుంటారు. ఆసుపత్రికి పిలుచుకోపోతారు. అక్కడ ఇంద్రదేవి ఉండి కావ్య స్పృహలోకి రాకముందే డాక్టర్ దగ్గర మాట్లాడి ఆపరేషన్ చేపిద్దామని చెప్తూ ఉంటుంది. అక్కడున్న అపర్ణ షాక్ అయిపోతుంది. అక్కడున్న రాజు కూడా షాక్ అయిపోతాడు. అక్కడున్న అందరూ షాక్ అయిపోయి అక్కడున్న రాజు ఉండి డాక్టర్ దగ్గర మాట్లాడుతుంటాడు. డాక్టర్ తను స్పృహలో లేదు కదా, అందుకే ఇదే సమయంలో ఆపరేషన్ చేసేయండి డాక్టర్ అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి డాక్టర్ ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న అపర్ణ కూడా డాక్టర్ దగ్గర కూర్చొని అక్కడున్న ఇంద్రదేవి కూడా కూర్చొని డాక్టర్ దగ్గర. అక్కడున్న డాక్టర్ ఉండి ఇంజెక్షన్ తీసుకొని ఉంటుంది. ఇంజెక్షన్ చేసేకపోతూ ఉంటుంది కావ్యకి. అక్కడున్న అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అక్కడున్న రాజు కూడా ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటారు. అక్కడున్న కావ్య ఉండి హాస్పిటల్లో పనుకొని ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.